మరి అన్నట్టు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి గారి వారసులు వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మీ అందరి కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉండే అన్న మహేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పరిగి నియోజకవర్గం నుంచి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. హరీశ్వర్ రెడ్డి గారి కుటుంబంతో నాకు అనేక ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత మరి ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారు పక్కనే ఉన్న నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కున్నారు, మీరందరూ వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళకి ఏం చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది, మీరందరూ పని చేయండి అని అంటే నేను అన్న మహేష్ రెడ్డి గారితో కలిసి మరి ఆ నియోజకవర్గంలో తిరగటం జరిగింది. అనేక గిరిజన తండాలకు రోడ్లు కానీ కరెంటు సౌకర్యం కానీ వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా అప్పుడు మేము సమకూర్చడానికి పనిచేసాం. మేము చేసిన ప్రయత్నం తప్పకుండా 2018 ఎన్నికల్లో ఫలితం చూపించింది. అక్కడి ప్రజలు కూడగట్టుకొని రేవంత్ రెడ్డిని ఆ రోజు ఓడించగలిగిండ్రు. అంటే మనం అనుకొని గట్టిగా పని చేస్తే ఏదైనా సాధ్యమే. మరి మార్పు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేర్లతో అన్ని వర్గాలను మోసం చేస్తే కేసీఆర్ గారు ఇచ్చినవన్నీ ఉంటాయి, ఈయన ఇంకేం ఇస్తాడో చూద్దామని కొంతమంది ఆశపడి మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కోట్లేస్తే 20 నెలల్లోనే ఆ ఫలితం ఏందో మనం అనుభవిస్తూ ఉన్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీ పరిగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మరి రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీని వివిధ రాజకీయ పార్టీలను వదిలేసి బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వే, కేసీఆర్ గారివే. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండే సామాన్యులకు, పేదవాళ్లకు, గిరిజనులకు, దళితులకు, నేను గిరిజన బిడ్డను, నేను ఒక మాజీ మంత్రిగా ఎవరికైనా మరి మంత్రి అంటే అనేక సార్లు గెలిచి ఉండాలి, లేకపోతే రాజకీయ పరపతి ఉండాలి. కానీ ఒక సామాన్యమైన గిరిజన బిడ్డను, ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు మేలు నీ ద్వారా జరగాలి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు నన్ను మంత్రి చేస్తే అన్ని నియోజకవర్గాలు, మీ నియోజకవర్గానికి కూడా నేను తిరిగాను. అన్నతో కలిసి అనేక గిరిజన తండాలకు రోడ్లు, అనేక గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న 6% రిజర్వేషన్ని 10% పెంచడం, మరి అనేక కార్యక్రమాలు మేము అక్కడ చేయటం జరిగింది. అలాగే ఒక దళిత బంధు తీసుకొచ్చి, లేకపోతే ఒక పేదింటి బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఆరోగ్య లక్ష్మి తీసుకొచ్చి, ఒక పేదింటి బిడ్డ పెళ్ళైతే ఒక కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో రైతులను రాజును చేయడం కోసం దాదాపు కేసీఆర్ గారి పాలనలో 1,00,000 కోట్లకు పైగా రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, వాళ్లకు సకాలం. ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటే క్యూలో చెప్పులు పెట్టుకొని ఇబ్బందులు పడటం, ఇందిరమ్మ రాజ్యం అని అంటే అవకాశం వచ్చిన వాళ్ళు దోచుకోవటం తప్ప పేదవాళ్లకు ఒనగూరేది ఉండదు. నిన్న చూసాం మనం, సబితమ్మ గారి నియోజకవర్గంలో ఇచ్చిన కార్డులు 1000 అయితే పంచడానికి మంత్రి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హంగామా చేసి, సబితమ్మ గారు రేవంత్ రెడ్డి జడ్పీటీసీ కూడా కాకముందు మంత్రి, మరి 3 సార్లు మంత్రిగా పనిచేసిన వారిని కూడా మరి లెక్క చేయకుండా, గౌరవించకుండా, మరి అక్కడ రేషన్ కార్డులు ఇవ్వకుండా పోతే వాళ్లకు అన్యాయం అవుతుందని చెప్పి వారు ఓపికతో, వారితో పాటు ఇంకో ఎమ్మెల్సీ గారు, ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు కూడా, 2 మహిళలు ఇంత సీనియర్లు ఉండి కూడా మరి ఓడిపోయిన వాళ్ళను అక్కడ కూర్చోబెట్టుకొని రేషన్ కార్డుల పంపిణీ చేయడం. మనం కూడా ఇచ్చినాం 6,47,000 రేషన్ కార్డులు పేదవాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తులు ఇస్తేనే మనం ఇచ్చుకున్నాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదో చారానా కోడికి బారానా మసాలా లాగా ఇచ్చేది లక్షల్లో, కానీ ఖర్చు కోట్లలో, హెలికాప్టర్ తప్ప దిగని పరిస్థితి. కాబట్టి మనం అన్నీ గమనిస్తూ ఉన్నాం. నిన్న బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేసిండ్రు.
ముందుది వెనక్కి వెనక్కి ముందుది చేస్తూ ఉన్నారు. ముందేమో అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిండ్రు, తర్వాత ఏమో క్యాబినెట్లో తీర్మానం చేసి గవర్నర్కి పంపిండ్రు. మళ్ళీ నిన్న ఢిల్లీలో ధర్నా చేస్తే ఎంత దుర్మార్గం అంటే మరి అది రేవంత్ రెడ్డి సొంత కవిత్వం లాగానే ఉంది. ఢిల్లీ పోయి ధర్నా చేస్తే అక్కడే పక్కనే ఉన్న రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు అటువైపు కన్నెత్తి చూడలేదు అని అంటే వాళ్ళ ధర్నాకు ఎంత నిజాయితీ ఉందో మనం గమనించాలి. ఎవరిని ప్రతిసారి మోసం చేయలేరు, ఎవరినైనా ఒక్కసారి కానీ ప్రతిసారి మోసం చేయలేరు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిది. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తూ ఉంది. మరి మీ పక్కనే ఉన్న లగచర్లలో ఏమైంది, అక్కడ గిరిజనులు అమాయకులు ఏ విధంగా తిరగబడ్డారు అన్న సహకారంతో ఢిల్లీ వరకు పోయి వాళ్ళ హక్కులు వాళ్ళు ఏ విధంగా కాపాడుకున్నారో మనం చూసాం. కాబట్టి మనం పోరాడితే పోయేది లేదు, తప్పకుండా మరి బానిస సంఖ్యలు అన్నట్టే మనం పోరాటం చేయాలి. ఎస్పీనో కలెక్టర్నో చెప్తే వీళ్ళు శాశ్వతం కాదు, మనం అక్కడే పుట్టి పెరిగిన మనం శాశ్వతం తప్ప వీళ్ళు కాదు. ఎన్ని రోజులు వీళ్ళు అధికారాన్ని మరి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా మరి అన్నతో కలిసి మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నరేందర్ అన్న జైలుకు పోతే వారికి ఏ విధంగా అండగా ఉన్నారో మరి అనేక సాక్ష్యం మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు. మహేష్ రెడ్డి అన్నకు అండగా ఉండండి, వారికి అండగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఉంటారు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇదొక స్ఫూర్తి కావాలి, ఇదొక ముందడుగు కావాలి. పరిగి నుంచి మొదలైన ఈ పార్టీలో చేరిక రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తి కావాలి అని అంటే మీరందరికి కూడా స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గానికి దాదాపు 19 తాండాలకు కూడా రోడ్లు ఇచ్చిండ్రు, అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అవన్నిటికీ వాళ్ళు టెంకాయలు కొడుతున్నారు. ఇప్పుడు అని మనం రోడ్లు వేస్తే గడిచిన 20 నెలలను చూస్తున్నాం. వాళ్ళు కొత్తవి తెచ్చినాయి, ఒక్క రోడ్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, అన్నీ మనం తెచ్చినాయి. వాళ్ళన్నీ టెంకాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఒక పరిగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో చూస్తున్నాం, ఏడవైనా మనం కట్టినే వాళ్ళందరూ కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లాకే పెద్ద దిగ్గా మనకే కష్టం వచ్చినా మరి మన అండగా నిలుస్తూ ఎప్పుడు పిలిచినా మనకు పలికే అక్క సబిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన్నించాలి. జిల్లా అధ్యక్షులు మెతుక ఆనంద్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. నేను ఎక్కడ రావణ చూస్తున్నా వైపు. జై తెలంగాణ. సభకు నమస్కారం. మనము ప్రజాపాలన ఎంత బాగుందో చూస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం ఎంత బాగుందో చూస్తున్నాం. ప్రజల దగ్గరకు పోతే ఇందిరమ్మ రాజ్యం అంటలేరు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఉండదమ్మ రాజ్యం ఇక పోతుంది అనేది అంటున్నారు. ఉండదిగా పోతుంది అనేటటువంటిది ప్రజలకు తెలుసు. ఇప్పుడు అందరు చెప్పుకొచ్చిండ్రు. గ్రామాలకు ఇప్పుడు మొన్న పాదయాత్ర చేస్తున్నారు. జనహిత అనేటటువంటి పాదయాత్ర మహేష్ అన్న నియోజకవర్గంలో ప్రారంభించిండ్రు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలనే పాదయాత్ర స్టార్ట్ చేస్తే పోలీసుల వలయము కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా ప్రజలు లేరాడ. అది జనహిత ఎట్లయితుంది చెప్పు? జనరహిత అవుతుంది. ప్రజలు లేకుండా చేస్తున్నారు కాబట్టి జనరహిత యాత్ర చేసుకుంటూ దౌర్భాగ్యపు పాలన చేసుకుంటూ మనకు ఖచ్చితంగా ప్రజలు రాబోయేటటువంటి రోజుల లోపల వికారాబాద్లో కావచ్చు, పరిగిలో కావచ్చు, తాండూరులో కావచ్చు, కొడంగల్లో కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారి జిల్లా వికారాబాద్ జిల్లా లోపల రాబోయేటటువంటి లోకల్ బాడీసే కాకుండా ప్రజలు ఏం చూస్తున్నారంటే ఈ లోకల్ బాడీస్కి చిన్న ఏంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే బాగుండు, మొత్తం గులాబీ జెండా ఎగరేస్తామనే విధంగా వికారాబాద్ జిల్లా వాసులందరూ రెడీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చెప్పేసిన అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు
గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, మీ ప్రియతమ నాయకులు నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకోసం పనిచేస్తూ ఎప్పుడు అనుక్షణం కుటుంబం అంతా కూడా పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తూ సోదరులు మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ అధ్యక్షులు మన వికారాబాద్ అధ్యక్షులు ఆనంద్ గారికి, మరొకరు గౌరవ మంత్రివర్గ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా, గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరు ఉన్నారు, అనిల్తో పాటు అందరు ఉన్నారు. అందరికీ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన పరిగి నియోజకవర్గం నుండి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. ఎందుకంటే అంత దూరం నుండి సురేందర్ చెప్పినాడు చూడు, స్టేజ్ ఎక్కగానే 20 ఏళ్ళ కళ నెరవేరిందని, అంతేనా? సో మిమ్మల్ని అందరిని చూస్తే నాకు అర్థమైంది. మొన్న వికారాబాద్లో చూడగానే ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే మేము సాధించినామని ఆ మొహాలలో కనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ నేను గేట్లో ఎంటర్ కాగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మొహాలలో అదే కనిపిస్తూ ఉంది. అంటే కేటీఆర్ గారిని చూడగానే ఒక భరోసా అనేది మీకు కనిపించి ఆ ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు. ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ కేసీఆర్ గారిని మరొక్కసారి అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మనలో మనం నిర్దేశించుకొని పోతున్న సందర్భంలో మీకు అందరికీ కూడా పార్టీలోకి వస్తున్న ప్రతి సోదరుడికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఎందుకంటే మల్లేష్ చాలా మాట్లాడున్నారు, గౌరవ ఎక్స్ఎంపీపీ గారు, అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో హరీష్ అన్న ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేశారో ఆ నియోజకవర్గాన్ని అట్లాగే కాపాడుకుంటూ ఇంకొక మెట్టెక్కి కేసీఆర్ గారి దగ్గర నిధులు రాబట్టుకొచ్చి నిరంతరం మీ గ్రామాలలో ఒక యజ్ఞంలాగా పనిచేసినాడు మహేష్ రెడ్డి గారు. అసలు ఎట్టి పరిస్థితులలో మహేష్ ఓడిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు, అసలు కళలో కూడా అనుకోలేదు. కానీ ఇంతకుముందు మాట్లాడుతూ సత్యవతి గారు చెప్పినారు కదా, హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే మన వాళ్ళు కూడా కొంత టెంప్ట్ అయిపోయి వేసినట్టున్నారు. ఏది ఏమైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఈ 20 నెలల పాలన చూస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ గారే రావాలని ఇప్పటికే ప్రజలు నిర్దేశించుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే సత్తా ఏందో తెలిసేది, పరిగి సత్తా ఏందో కూడా తెలిసేది. అక్కడ స్థానిక సంస్థలు పైన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ జెడ్పీటీసీలు ఎంపీపీలు స్థానిక సంస్థలన్నీ మీరే గెలిపించుకుంటూ ఉంటారు మీరు అనుకున్న దాని ప్రకారం. కాబట్టి వికారాబాద్లో అన్ని నియోజకవర్గాలలో కూడా, నాట్ ఓన్లీ వికారాబాద్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఏ చిన్న ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారి మీద అభిమానం ఎట్లుందో నిరూపించాలనే లెవెల్లో ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మనందరం ఖచ్చితంగా చేద్దామని తెలియజేసుకుంటూ, ఇంకొక మాట అన్నారు, అంటే కేటీఆర్ గారు అప్పుడు దొరకలేదని. కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూసినాం మేము. ఎంతసేపు వాళ్ళ తపన ఏముండేదంటే, ఒకరోజు కేటీఆర్ గారితో నేను షాద్నగర్ వెళ్ళాను, కంపెనీ ఇనాగ్రేషన్కి వెళ్ళాము. ఒక కంపెనీ షాద్నగర్లో కంపెనీ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కార్లు ఎక్కిన తర్వాత రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అక్కడి నుండి మొదలు పెడితే మళ్ళీ తుక్కుగూడకు చేరుకునేంత వరకు ఒక కంపెనీ గుజరాత్కు పోతుంది. ఆ కంపెనీ గుజరాత్కు పోవడానికి వీల్లేదు, మీరందరూ వెళ్ళండి, కూర్చోండి, కావాలంటే స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని ఆ కంపెనీ వాళ్ళని తీసుకురండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరే పెట్టాలని అధికారులకు అక్కడి నుండి ఇక్కడి వరకు డైరెక్షన్ ఇస్తూ, ఇంకా వేరే లోకంలో మేము పక్కలు ఉన్నామనేది కూడా మర్చిపోయారు, మేము ఉన్నాం పక్కలు అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ రావాలని. ఇట్లా 4-5 కంపెనీస్ నేను సాక్ష్యం. పెద్ద పెద్ద కంపెనీస్ ఏ ఉన్నా కూడా ఒక మంచి వస్తువు కనిపిస్తే నా ఇంట్లో ఉండాలని ఎట్లా తాపత్రయపడతామో, ఎక్కడ ఏ పెద్ద కంపెనీ ఉన్నా భారతదేశంలో కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే రావాలనే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. అది చాలాసార్లు చూశాను. ఇప్పుడు అంతేందుకు మనం హైదరాబాద్ చూస్తున్నాం. గతంలో మనం రింగ్ రోడ్ దిగగానే ఎట్లుంటుంది, ఇప్పుడు మనం రింగ్ రోడ్ దిగానే హైదరాబాద్లో ఉన్నట్టుందా? ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విజన్తో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విజన్తో డెవలప్మెంట్ ఎట్లుండాలనేది గతంలో కేటీఆర్ గారు చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, రోడ్లు మేము కంప్లీట్ చేసినాం, కొబ్బరికాయలు పలగొడుతున్నారని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లన్నీ ఒక 30-40 ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టారు, మొదలు పెట్టారు. అన్ని 10% 5% పెండింగ్ ఉంటే ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయి మేమే చేసినాము, ఇప్పటిదాకా ఎవరు చేయలేదనే లెవెల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూనే పోతున్నారు, చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా మనం కార్యకర్తలందరూ చెప్తుంది వాస్తవం. నిజంగానే పోలీస్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నా అనేది వాస్తవం. నిజంగా మల్లేష్ గారు చెప్పినా, సురేందర్ చెప్పినా, ఇంకోరు చెప్పినా, జేసీబీ ఉందా, ట్రాక్టర్ ఉందా,
ఏం పని చేస్తున్నాడు, ఎట్లా బెదిరించాలి, ఎట్లా చేయాలి అనేది ఇది కింద ఎక్కడ మాట్లాడ రావణ చూస్తున్నా జై తెలంగాణ. సభకు నమస్కారం. మనము ప్రజాపాలన ఎంత బాగుందో చూస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం ఎంత బాగుందో చూస్తున్నాం. ప్రజల దగ్గరికి పోతే ఇందిరమ్మ రాజ్యం అంటలేరు. ఇందిరమ్మ రాజ్యం అటువంటిది ప్రజలకు తెలుసు. ఇప్పుడు అందరు చెప్పుకొచ్చిండ్రు. గ్రామాలకు ఇప్పుడు మొన్న పాదయాత్ర చేస్తున్నారు. జనహిత అనేటటువంటి పాదయాత్ర మహేష్ అన్న నియోజకవర్గంలో ప్రారంభించిండ్రు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలనే పాదయాత్ర స్టార్ట్ చేస్తే పోలీసుల వలయము కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా ప్రజలు లేరాడ. అది జనహిత ఎట్లయితుంది చెప్పు? జనరహిత అవుతుంది. ప్రజలు లేకుండా చేస్తున్నారు కాబట్టి జనరహిత యాత్ర చేసుకుంటూ దౌర్భాగ్యపు పాలన చేసుకుంటూ మనకు ఖచ్చితంగా ప్రజలు రాబోయేటటువంటి రోజుల లోపల వికారాబాద్లో కావచ్చు, పరిగిలో కావచ్చు, తాండూరులో కావచ్చు, కొడంగల్లో కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారి జిల్లా వికారాబాద్ జిల్లా లోపల రాబోయేటటువంటి లోకల్ బాడీసే కాకుండా ప్రజలు ఏం చూస్తున్నారంటే ఈ లోకల్ బాడీస్కి చిన్న చిన్న ఏంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే బాగుండు, మొత్తం గులాబీ జెండా ఎగరేస్తామన్న విధంగా వికారాబాద్ జిల్లా వాసులందరూ రెడీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చెప్పేసిన అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, మీ ప్రియతమ నాయకులు నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకోసం పనిచేస్తూ ఎప్పుడు అనుక్షణం కుటుంబం అంతా కూడా పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తూ సోదరులు మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ అధ్యక్షులు మన వికారాబాద్ అధ్యక్షులు ఆనంద్ గారికి, మరొకరు గౌరవ మంత్రివర్గ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరు ఉన్నారు, అనిల్తో పాటు అందరు ఉన్నారు. అందరికీ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన పరిగి నియోజకవర్గం నుండి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. ఎందుకంటే అంత దూరం నుండి సురేందర్ చెప్పినాడు చూడు, స్టేజ్ ఎక్కగానే 20 ఏళ్ళ కళ నెరవేరిందని, అంతేనా? సో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అర్థమైంది. మొన్న వికారాబాద్లో చూడగానే ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే మేము సాధించినామని మొహాలలో కనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ నేను గేట్లో ఎంటర్ కాగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మొహాలలో అదే కనిపిస్తూ ఉంది. అంటే కేటీఆర్ గారిని చూడగానే ఒక భరోసా అనేది మీకు కనిపించి ఆ ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు. ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ కేసీఆర్ గారిని మరొక్కసారి అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మనలో మనం నిర్దేశించుకొని పోతున్న సందర్భంలో మీకు అందరికీ కూడా, పార్టీలోకి వస్తున్న ప్రతి సోదరుడికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఎందుకంటే మల్లేష్ చాలా మాట్లాడున్నారు, గౌరవ ఎక్స్ ఎంపీపీ గారు.
అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో హరీష్ అన్న ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేశారో ఆ నియోజకవర్గాన్ని అట్లాగే కాపాడుకుంటూ ఇంకొక మెట్టెక్కి కేసీఆర్ గారి దగ్గర నిధులు రాబట్టుకొచ్చి నిరంతరం మీ గ్రామాలలో ఒక యజ్ఞంలాగా పనిచేసినాడు మహేశ్వర్ రెడ్డి గారు. అసలు ఎట్టి పరిస్థితులలో మహేష్ ఓడిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు, అసలు కలలో కూడా అనుకోలేదు. కానీ ఇంతకుముందు మాట్లాడుతూ సత్యవతి గారు చెప్పినారు కదా, హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే మన వాళ్ళు కూడా కొంత టెంప్ట్ అయిపోయి వేసినట్టున్నారు. ఏది ఏమైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఈ 20 నెలల పాలన చూస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ గారే రావాలని ఇప్పటికే ప్రజలు నిర్దేశించుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే సత్తా ఏందో తెలిసేది, పరిగి సత్తా ఏందో కూడా తెలిసేది. అక్కడ స్థానిక సంస్థలు పైన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థలన్నీ మీరే గెలిపించుకుంటూ ఉంటారు మీరు అనుకున్న దాని ప్రకారం. కాబట్టి వికారాబాద్లో అన్ని నియోజకవర్గాలలో కూడా, నాట్ ఓన్లీ వికారాబాద్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఏ చిన్న ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారి మీద అభిమానం ఎట్లుందో నిరూపించాలనే లెవెల్లో ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మనందరం ఖచ్చితంగా చేద్దామని తెలియజేసుకుంటూ, ఇంకొక మాట అన్నారు, అంటే కేటీఆర్ గారు అప్పుడు దొరకలేదని. కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూసినాం మేము. ఎంతసేపు వాళ్ళ తపన ఏముండేదంటే, ఒకరోజు కేటీఆర్ గారితో నేను షాద్నగర్ వెళ్ళాను, కంపెనీ ఇనాగ్రేషన్కి వెళ్ళాము. ఒక కంపెనీ షాద్నగర్లో కంపెనీ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కార్లు ఎక్కిన తర్వాత రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అక్కడి నుండి మొదలు పెడితే మళ్ళీ తుక్కుగూడకు చేరుకునేంత వరకు ఒక కంపెనీ గుజరాత్కు పోతుంది. ఆ కంపెనీ గుజరాత్కు పోవడానికి వీల్లేదు, మీరందరూ వెళ్ళండి, కూర్చోండి, కావాలంటే స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని ఆ కంపెనీ వాళ్ళని తీసుకురండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరే పెట్టాలని అధికారులకు అక్కడి నుండి ఇక్కడి వరకు డైరెక్షన్ ఇస్తూ, ఇంకా వేరే లోకంలో మేము పక్కలు ఉన్నామనేది కూడా మర్చిపోయారు, మేము ఉన్నాం పక్కలు అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ రావాలని. ఇట్లా 4-5 కంపెనీస్ నేను సాక్ష్యం. పెద్ద పెద్ద కంపెనీస్ ఏ ఉన్నా కూడా ఒక మంచి వస్తువు కనిపిస్తే నా ఇంట్లో ఉండాలని ఎట్లా తాపత్రయపడతామో, ఎక్కడ ఏ పెద్ద కంపెనీ ఉన్నా భారతదేశంలో కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే రావాలనే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. అది చాలాసార్లు చూశాను. ఇప్పుడు అంతేందుకు మనం హైదరాబాద్ చూస్తున్నాం. గతంలో మనం రింగ్ రోడ్ దిగగానే ఎట్లుంటుంది, ఇప్పుడు మనం రింగ్ రోడ్ దిగానే హైదరాబాద్లో ఉన్నట్టుందా? ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విజన్తో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విజన్తో డెవలప్మెంట్ ఎట్లుండాలనేది గతంలో కేటీఆర్ గారు చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, రోడ్లు మేము కంప్లీట్ చేసినాం, కొబ్బరికాయలు పలగొడుతున్నారని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లన్నీ ఒక 30-40 ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టారు, మొదలు పెట్టారు. అన్ని 10% 5% పెండింగ్ ఉంటే ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయి మేమే చేసినాము, ఇప్పటిదాకా ఎవరు చేయలేదనే లెవెల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూనే పోతున్నారు, చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా మనం కార్యకర్తలందరూ చెప్తుంది వాస్తవం. నిజంగానే పోలీస్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నా అనేది వాస్తవం. నిజంగా మల్లేష్ గారు చెప్పినా, సురేందర్ చెప్పినా, ఇంకోరు చెప్పినా, జేసీబీ ఉందా, ట్రాక్టర్ ఉందా, ఏం పని చేస్తున్నాడు, ఎట్లా బెదిరించాలి, ఎట్లా ఇచ్చేయాలి అనేది ఇది కిందంతా నడుస్తూ ఉంది. మా గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పేవాళ్ళంటే, ఎక్కడ కూడా వివక్ష చూపించొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా బ్రతకని, మనం చేయాల్సిన పనులు చేద్దామని చెప్తూ మమ్మల్ని పంపించేవాళ్ళు. ఈరోజు ఏం జరుగుతుందంటే, వాళ్ళ వెనకాల ఎవరు తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో గాలకే ఇవ్వాలనే ప్రయత్నం ఒకటి. సత్యవతి గారు చెప్పినట్టు చారణ కోరికి బారణ మసాలా అనేది ఒకటి. నేను ఇంకొక మాట చెప్పాను, సత్యవతి గారు బాగా నచ్చింది నాకు. 20 నెలల పాలన ఎట్లా ఉందంటే, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందో గట్లుంది అన్నట్టు, పరిష్కరించలేని దిశగా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు, గంటలు పోతున్నారు. ఎట్లా పరిష్కరించాలో అని ఎవరికొకరికి పొంతన లేని పాలన జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ పరిష్కారం ఒకటే. అయ్యో రామ కేసీఆర్ని పొడగొట్టుకున్నామని ఇప్పటికీ అందరూ అనుకుంటా ఉన్నారు, ప్రతి దగ్గర అనుకుంటున్న సందర్భం వింటున్నాం. మరొక్కసారి ఆ దిశగా మనం అందరం కూడా గట్టిగా పనిచేసి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని కూడా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. అక్క మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అన్నం మాట్లాడిన తర్వాత మీరు అందరు కూడా లేవకుండా దయచేసి కూర్చోండి. ఎవరెవరైతే పార్టీల్లో జాయిన్ అవుతుండ్రో మొదలు వాళ్ళను కండువా కప్పిన తర్వాత మనం అందరం ఫోటోలు దిగుదాం. అదే మాట్లాడడానికి అదే చెప్తాం. కాబట్టి దయచేసి అన్నం మాట్లాడిన ఎవరు లేవకండి. ఫస్ట్ తర్వాత మాట్లాడిన తర్వాత పార్టీలు కలుపుతారు, ఫస్ట్ వాళ్ళని తర్వాత మిగిలిన వాళ్ళు కలుపుతారు. కాబట్టి అందరూ కూడా కూర్చోండి అని తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో తీసుకొచ్చినట్టు వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారిని మాట్లాడవలసి
జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల పరిగిలో జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. భోజనం అయిందా లేదా? పాపం సబితకు ఒక్కతే తినలే, అక్క తినలేదు, మనందరం తిన్నాము. పేరు పేరున ఈరోజు పరిగి నియోజకవర్గం నుండి తరలి వచ్చిన అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, పేరు పేరున పత్రికా మిత్రులకి, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోయిన మనందరి అక్క పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అద్భుతంగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు హరీశ్వర్ రెడ్డి అన్న వారసుడు కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, తమ్ముడు కొప్పుల అనిల్ రెడ్డి గారు, కొప్పుల అనిల్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, తమ్ముడు మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మరి ఎల్లవేళలా విద్యార్థులకు అండగా ఉంటూ వీరోచితంగా పోరాడుతున్న తమ్ముడు మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, సోదరి మనం మన్నించాలి మీ పక్క నియోజకవర్గం కొడంగల్. ఈ కొడంగల్ అంటేనే మరి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నాకు ఎప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. బయట రాష్ట్రంలో ఏమేమి జాయినింగ్లు అవుతున్నాయో వేరు, కానీ కొడంగల్లో ప్రతిరోజు కాంగ్రెస్ కార్యకర్తలను మన పార్టీలో చేర్చుకుంటున్న గౌరవ మాజీ శాసనసభ్యులు, తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఓడగొట్టబోయే నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు, సోదరి విజితారెడ్డి గారు, మా తమ్ముడు మహిపాల్ గారు, ఇంకా ఇంతకుముందు అద్భుతంగా మాట్లాడిన తమ్ముడు మల్లేష్ గారు, సోదరుడు సురేందర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న రామరెడ్డి గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులందరికీ ఎవరో పేర్లు నేను చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోరి, బయటకు తిట్టకోరి అని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారిన కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినరు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా, ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నా అని చెప్పుకోవాలి. ఇటు వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే నేను యాడుండాలను గాడినే ఉన్నాడు అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దవడమికెళ్ళాడు దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళ బుడ్డ పొలగాన్ని పట్టుకొని అడిగినా, తమ్మి కాలే ఆదాయ ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు, కాంగ్రెస్ అని చెప్తారు. కానీ స్పీకర్కి అర్థమవుతలేదు, మీ వికారాబాద్ ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట. ఇంకా విచిత్రం నేను చూస్తూ ఉన్నా, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక, కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్లా తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, ఏ దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో, రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికి వెళ్ళి, లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు, మల్లేష్ బయటపడ్డాడు, ఒక్కొక్క కష్టం ఇట్లున్నది గట్లున్నది అని చెప్పారు. కానీ కడుపులో ఏమున్నా, ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా, బాగా అప్పులున్నా, ఒక్కొక్కరి మీ నెత్తి మీద 50 లక్షల కోటి రూపాయలు అప్పున్నా, లోపల బనీని చినిగిపోయినా, బనీని పొక్కలు పడ్డా, బయటికి మాత్రం కడకంగి కద్దరంగి వేసుకొని
షాన్ మే ఫరక్ నియానా అని చెప్పి బయట తిరుగుతాం, అంతేనా? అట్లే ఉంటామా లేదా? ఎందుకంటే అట్లుంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఇస్తాడు, లేకపోతే ఎవడిస్తాడు అప్పు? మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఎవడన్నా చెప్తాడు ఎట్లా ముఖ్యమంత్రి? ఈ విచిత్రం. ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో, నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా, ఎంతో ₹1,00,000 అప్పు తీసుకున్నా అనుకో. తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే, జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పిన. మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు, నేను ఇయ్యలే. 2 నెలలు అయింది ఇయ్యలే, 6 నెలలు అయింది ఇయ్యలే. మహేష్ అని నువ్వుకుంటాడా? ఏమాయబాయి నువ్వు చెప్తివి, మస్తుగా చెప్తివి, ఇస్తలేవు, ఏం సంగతి అడుగుతాడా? అడగడా? నెల రోజుల్లో నేనే చెప్తి. మరి 6 నెలలు అయిపోయాయి, అడిగింది అనుకో. ఇక నేను ఏం చేయాలి? నిజానికైతే నిజాయితీ ఉన్నోన్నైతే అరే 1,00,000 వెళ్తలేవే, 50,000 వెళ్తున్నాయి, 50,000 ఇస్తా, ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా, ఇక మిత్తి మాఫ్ చేయని దండం పెడతా అని. ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారు నన్ను మీరు? కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుంది ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన. ఏం మాటలు అవి, ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు, సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కుర్చీ మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్ట. మనం పిచ్చోళ్ళ లెక్క వాడు కారు అట్లు ఇస్తుంటే, వాడు ఇంకోటి చేస్తుంటే, పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరు కదా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి గింతంత పోలీసు వాడు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరెవరో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు, అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు, వాస్తవం అది. 10 ఏళ్లలో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు, వాస్తవం. 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం, రాష్ట్రాన్ని నడిపినాం. అంటే కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చిన రాష్ట్రం, పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం, కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి. మంచిళ్ళేంది, పొలాలకు సాగునీళ్ళేంది, సంక్షేమ పథకాలేంది, పరిశ్రమలేంది, చెట్లేంది, పర్యావరణం ఏంది, ఒక్కొక్కటి తపస్సు లెక్క తీర్చుకుంటూ వచ్చినాం. ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ 10 ఏళ్లలో అంటే. సరే మనం 1.8%తో మనం ఓడిపోవచ్చు. ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు, కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, గిన్ని తాండా పంచాయతీలు చేసినామని. ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 78కెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని. చేసిర్రా? మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ 3,400 తాండాలు, పల్లెలు, పంచాయతీలు అని చేసుకున్నాం. అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం. మీ మహమ్మదాబాద్ కూడా అయింది కదా, చౌడాపూర్ అయింది, మహమ్మదాబాద్ అయిందా లేదా? రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్తగా జిల్లాలు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి ఉండే మీకు కళ? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం అంటున్నారు. ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే? హైదరాబాద్లో లగ్డికాపుల్లో ఉండే. మరి ఇవాళ ఏడుంది మీ కలెక్టరేటు? వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది. అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా? చేసుడే కాదు, స్వయంగా ఈరోజున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు, స్వయంగా ఇయ్యాలున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు. అద్భుతంగా కొత్త పంచాయతీలు, కొత్త తాండాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త కలెక్టరేట్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో, మీరు యాడిగో 100 కిలోమీటర్లు పోయి అక్కర లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి.
నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటి ముంగట నల్ల, అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక, ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు, అట్లాగే శ్మశాన వాటిక, వైకుంఠధామం ఎక్కడ ఉన్నాయా భారతదేశంలో? ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినోడు ఉన్నాడా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు, రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు. 24 గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? స్వాతంత్రం వచ్చినాక ఒక్కడే ఒక్కడు కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 11 విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు? కేసీఆర్ తప్ప. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ తప్పెవరిది? మనది, కార్యకర్తలది. సార్ పనిచేసిండు, కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినాం, మనం విఫలమైన. ప్రజలకు మనం చెప్పుకోలే, వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే, తాండాలకు మరి ఇవాళ 6 నుంచి 10% రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం. అవతలోడు ఏం చేసిండు, దాన్ని అండగా పెట్టుకుని మనం చెప్పుకోలే. అవతలోడు వచ్చి ఆశ చూపెట్టిండు. కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి 1,00,000 రూపాయలు ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు పెళ్ళి అయిపోయినాక, లగ్గం అయిపోయినాక 2 నెలలకు వస్తున్నాయి. అదే నేను వచ్చినా అనుకో, నువ్వు పత్రిక పెట్టుకో, పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా తులం బంగారం వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మిండ్రు, నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు. మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని. ఎందుకంటే అధికారం కోసం ఇంకో దానికోసమో కాదు. సరే, కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఇప్పటికే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఆయనకేం కొత్త పదవి కాదు, ఆయనకేం కొత్త పదవి రాదు. కానీ పాడైపోతున్న తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాకం, ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి 10-15 ఏళ్ళు వెనుకపోయే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒక్కటి మన ముంగటున్నది, అది కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం. ఏమేం పాడైపోయింది అని మీరు అడగచ్చు. ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి నాకు. పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లున్నాయి? పెరిగినాయా తగ్గినాయా? బాగా పెరిగినాయని మీ దగ్గర? అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారని బాగా పెరిగినాయా? మీ కొడంగల్ పెరిగినాయా బాగా? ఒక్క పరిగి కొడంగల్ కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, అన్న మోసం జరిగిపోయింది, తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, మంచిగా పొక్తాగుంటిమి, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇవాళ మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు పెట్టి, ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు, ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళీ అదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా అని గట్లనే ఉన్నది. 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే, చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నాక ఏమైంది? తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లని ఒకరోజు చెప్తారు, తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు, ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. 40,000 అన్నాడు, పో 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు, క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు, మళ్ళీ 9,000 కోట్లు మాయం. ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని? అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే 12-11,000 కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని. ఏడ మొదలైంది కథ? 50. ఆఖరికి ఇచ్చింది ఎంత? 11-12. అంటే ఎంత? చారాన కోడికి బారానా మసాలా గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు.
రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ అని మంచిగా పడితే బాగుండు. నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది. మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము. కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు, 2500 కోడలకు 2500, అత్తకు అరే 4000 రయ్యా, తక్కువ చేస్తారు. అత్తకు 4000, కోడలకు 2500. ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్ళి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్గా ఉన్నారు, మాట్లాడతలేరు. నేను ఫోటో దిగుతందుకు నన్ను దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడ్డా. నేను అత్త కోడలను చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో ఒకళ్ళ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే, ఏం తెచ్చింది కోడలు, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు, కొత్త కోడలు వస్తాయి అని ఆయమంటుంది. అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4000 అని నీకు వచ్చిందా, నువ్వు తెచ్చినవా? నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తేవిరా అయ్యా, ముందే ఎంత పని చేస్తుంది, అత్త కోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల. ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగిలినో కాదు, రాష్ట్రం అంతటా ఉన్నది. మోసం కాని వ్యక్తి, మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేరు. నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు, దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా? బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా, నేను తీసుకునే వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా? తెచ్చిండా లేదా? ఓ గది దమ్మున నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. ఇక ఆడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరిని మించి ఒకరు మైకులు. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతూ నేను చూస్తూ ఉన్నా, మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది, తన్నుడేంది, గీ పని గాడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి? బీసీలకు మీరే చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి 42% రిజర్వేషన్ ఇస్తాం. ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు, విద్యల, ఉద్యోగాలల్లా, ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లా, రాజకీయంలో, 4 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజు. ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయండి బీసీలు అందరూ, నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తివి. అదొక్కటే మాత్రమే కాదు, ఇంకేం చెప్పిండు, బీసీ సబ్ ప్లాన్ తెస్తా, చట్టబద్ధత తెస్తా, ఒక్కొక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా 42% బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు. చేసినావా మరి? నీ చేతిలో పని కదా అది. సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం, ఢిల్లీ చేతులు ఉన్నాయి అనుకుందాం ఒక్క నిమిషానికి. మరి నీ చేతిలో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే, ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా పెట్టలే. మరి ఏమైనా 1,00,000 కోట్ల బడ్జెట్, 5 ఏళ్ళ 1,00,000 కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది? అది నీ చేతుల్లోనే ఉంది కదా, అది పెట్టాడు. 42% కాంట్రాక్టు, 42% కాంట్రాక్టు ఎవరకు? బీసీలకు ఇస్తా అన్నాడు. మరి మీ పరిగిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయి, రోడ్ వర్క్లు అదో ఇది అవుతాయి కదా, 42% వచ్చినాయా బీసీలకు? రాష్ట్రం లెక్కనని వచ్చినాయా? మరి ఇవన్నీ అయితే నీ చేతిలో ఉన్నాయి కదా, ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా, అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పాస్ చేయొచ్చు కదా, బడ్జెట్లకి 20,000 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇవేవి ఇయ్యడంట, ఇక్కడ ఆయన చేతులున్నాయేమో ఇయ్యడంట. కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు. అట్లా కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిది ఇస్తాను పోయిండంట. అయితే ఇళ్ళతోని అమ్మకు అన్నం పెట్టినాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారా అంటే? ఇంత విచిత్రమైన మనిషి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఢిల్లీకి పోయి. రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది ఆయనకు.
కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన. మీరు చూడుర్రి పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు, ఆయన 20 నెలలు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆరోగ్యం మీద కొద్దిగా డీలా పడేది, మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్. వాళ్ళ భార్యను అడగాల మరి, నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు కేసీఆర్ పేరు. అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకు ఇంత భయం నీకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అబద్ధాలు చెప్పినావు, 420 అడ్డమైన హామీలు ఇచ్చినావు, ప్రజలు నమ్మినరు, ఓటేసిర్రు, నీకు అవకాశం ఇచ్చిర్రు, పని చేయి. 6 గ్యారంటీలు అన్నావు, పని చేయి. ఎందుకు ఈ డ్రామాలు? నేను అడుగుతా. బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్నా అంటే నన్ను తిడతాడు నిన్నాడు. నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా, నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా, అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే రే 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 ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు. కుల్లా చెప్తున్నాడు ఆయన, నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు అర్థమైనాయి, మహిళలకు అర్థమైనాయి, పిల్లగాళ్ళకు అర్థమైనాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా 2 లక్షలు? వాళ్ళు కుల్లా తిడుతున్నారు. ఉన్నగాకమున్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టిండ్రు అక్కడ, ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ. నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు. దినం కాదు, సంవత్సరికం చేశారు. సారీ, మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టే ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికి చెప్పేది ఒకటి మనసుకి ఎక్కించుకోండి. పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే వెతుక్కోవాలి. ఇవాళ మనం పరిగిలో కోల్పోయినాం. మీరు ఇంకేదో నేల విడిచి సాము చేసి పక్కన కొడంగల్ పోయి యుద్ధాలు చేసేదేం లేదు. మీరు పరిగోళ్ళు, మీరు ఎట్లయితే ఇందాక మహేష్ అన్న చెప్పిండో, మేము 30 ఏళ్ళకెళ్ళి మొత్తం జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలుస్తున్నామని చెప్పిండు. మీరు ఒక్క పని చేయండి. సురేందర్ బాధపడ్డాడు, మల్లేష్ బాధపడ్డాడు, పోలీసుల జాస్తి ఎక్కువైంది, జులుం ఎక్కువైంది, ట్రాక్టర్లు గుంజుకపోతాను, జేసీబీలు గుంజుకపోతాను. నేను మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే అది ఫాలో కానీ అంతే. రేపు ఎన్ని మండలాలు ఉన్నాయి నీకు? 7 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది మీకు. 7 మండలాలు ఉంటాయి, 7 జెడ్పీటీసీలు ఉంటాయి, 7 ఎంపీపీలు ఉంటాయి. మీరు ఒక పని చేయండి. 7 మండలాల్లో మీరందరూ ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా పనిచేసి 7 జెడ్పీటీసీలు గెలిపిండ్రి, 7 ఎంపీపీలు గెలిపిండ్రి. తెల్లారి నుంచి మహేష్ అన్న చుట్టూ తిరుగుతారు అధికారులు. అన్న మీ గవర్నమెంటే వస్తుంది, దండం పెడతారు, రేపు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలి, నాకు ఎట్లన్నా చేసి మళ్ళీ సబితక్క దగ్గర తీసుకపో, కేసీఆర్ సార్ దగ్గర తీసుకపో, నాకు మంచి పోస్టింగ్ ఇప్పి ఈ 2-3 ఏళ్ళు నేనే ఉంటా, మీకు మొత్తం మీ కార్యకర్తలను కంటికి రెపలా కాపాడుకుంటా అని మీ చుట్టూ తిరగకపోతే రాజకీయం మొత్తం మీరు వచ్చి నన్ను పట్టుకోండి. మీరు చేయాల్సింది ఏంది? క్యా కర్నా ఆప్ లోగోं को? గట్టిగా గుద్ది గెలవాలి, గెలిపియాలి కాదు, గుద్ది గెలవాలి. ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్. మొన్న మహేష్ అన్న కోసం మీరు కష్టపడ్డారు, ఇలా మహేష్ అన్న మీకోసం కాలికి బల్పం కట్టుకొని 7 మండలాలు తిరుగుతాడు. మహేష్ అన్నతో పాటు, సబితక్కతో పాటు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. మీకు పార్టీ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఇక్కడ 5 ఏళ్ళకు ఒకసారి మీకు వచ్చే మోక గిది. ఇలా వాడు కాంగ్రెస్ వాడు మోసం చేయొచ్చు రిజర్వేషన్లు అని చెప్పి, ఇంకొక రకంగా చేయొచ్చు. నేను మీకు మాటిస్తా ఉన్నా, పరిగిలో తప్పకుండా సామాజిక న్యాయం చేస్తూ, ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ, మీకు వాళ్ళు చెప్పే 42% కంటే ఎక్కువ ఇచ్చుకునే బాధ్యత పరిగిలో కానీ ఇంకితర నియోజకవర్గాల్లో కానీ స్థానికంగా మనది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసేది ఒక పని, మీరు దయచేసి నేల విడిచి సాము చేయకండి. చాలామంది మన నాయకులు ఎట్లుంటారంటే, చాలామంది నేను మండల నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా అంటారు. మొత్తం తిరుగుతా నడవదు. ముందు ఇంట గెలిచి రచ్చగెలువు. ఫస్ట్ నీ డబ్బా, నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు. నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక, కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్, నీ ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదర్ ఉండేది. నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా, నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా, నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా, ఏమద్దు. నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీసీ గెలిపి, సర్పంచ్ గెలిపి, నీ బూత్ల మెజారిటీ తీసుకురా, అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా. లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది,
కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది. మీరు గట్టిగా అనుకుంటే, మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు, మహిళలు, యువకులు, మైనారిటీలు, మన లంబాడా సోదరులు, దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు. మీరు పోయి అడగాలి, కూర్చోవాలి. ఆయనకి మన వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎలక్షన్ రాగానే పాంప్లెట్ పట్టుకొని ఇట్లా వారేసి అట్లా పోతారు. గై నడవయి. ఇప్పుడు మీరు ఆపోజిషన్లు ఉన్నారు, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, బుద్రకియాలి. అవసరమైతే మన పాత ఏమైనా చిన్న చిన్న మన వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే కడుపులో తల పెట్టాలి, అల్మించుకోవాలి. అట్లుండాలి. కానీ ఇట్లా వరేసి స్టైల్ కాయా తమి ఓటై నై చెల్తా పద్ధతి. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడేమో పైసలు ఇస్తాడు, వాడు అడ్డగోలు పైసలు పంచుతాడు. వాళ్ళు విపరీతమైన పైసల సంపాదన మీద బిజీగా ఉన్నారు. వాడు ఇష్టం ఉన్నట్టు చల్లుతాడు. మరి మనం కొట్లాడాలంటే కనీసం ప్రజల ప్రేమ మనకు ఉండాలన్నా లేదా? కొద్దిగా టైం తీసుకోండి, కొద్దిగా ఒళ్ళు వంచుండ్రి. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు నిజమే, నేను ఒప్పుకుంటా. పోయిన 10 ఏళ్లలో మనం పార్టీని పెద్దగా చూడలేదు. నేను సురేందర్కు, మల్లేష్కు వాళ్ళిద్దరు మాట కూడా, వాళ్ళిద్దరి అభిప్రాయం కూడా మొత్తం మీ అందరి అభిప్రాయంగా అనుకుంటా ఉన్నా. వచ్చేసారి ఇట్లుండది. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేస్తాం. వారంలో ఖచ్చితంగా 1 రోజు 2 రోజుల్లో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పకుండా పార్టీని కూడా ఇదే పద్ధతిలో జనరల్ బాడీ మీటింగ్లు రెగ్యులర్గా పెట్టాలి. తెలుగుదేశంలోకి వచ్చినవేంది? ఎందుకంటే తెలుగుదేశంలోకి వచ్చిన అది ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి, రెగ్యులర్గా కలవాలి, రెగ్యులర్గా ముచ్చట పెట్టాలి, డైరీ రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అంతేనా? సో అదే పద్ధతుల్లో మనం కూడా పెట్టుకుందాం. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు కూసరు పెద్దలు కొంతమంది మాజీ సర్పంచులు, ఇంకా సీనియర్ నాయకులు చేరుతా ఉన్నారు. పూడూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు, రంగాపురం సూరప్ప గారు, పరిగి బసిరెడ్డిపల్లి సర్పంచ్ గారు, మైపాల్ రెడ్డి పూడూరు, తాజుద్దీన్ గారు, బాలునాయక్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు మాదారం నుంచి, ఇంకా మిగతా మిత్రులు కూడా చాలా మంది పేర్లున్నాయి. వాళ్ళందరికీ స్వాగతం. జర ఒక్క లైన్లోకి వెళ్ళి వస్తే బెటరు. మీ అందరికి మళ్ళీ ఒకసారి నమస్కారం. జై తెలంగాణ. మొదలు పూడూరు మండలంలో వస్తారు. పూడూరు గ్రామాన్ని